ఏమంటే సరదాగా మాట్లాడటం వేరు, వ్యంగ్యంగా మాట్లాడటం. మాటల్లో చాలా రకాలైన మాటలు, కోపంతో మాట్లాడడం, అసూయతో మాట్లాడడం, సంతోషంతో మాట్లాడడం, ప్రేమతో మాట్లాడడం. ఎందుకంటే మాటల్లో చాలా అర్థాలు దాగి ఉంటాయి. నవ్వాలి అంటే ఏంటి? హాస్యాస్పదంగా ఎదుటి వ్యక్తిని వ్యంగ్యంగా చేసి మాట్లాడడం కాదు, సంతోషింపచేసే మాటలుంటాయి, ఆనందింపచేసే మాటలుంటాయి, ఆరోగ్యవంతమైన మాటలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి సంతోషపరిచే మాటలు ఏవైనా మీరు మాట్లాడండి. ఎదుటి మనిషిని కించపరిచేవి, ఎదుటి మనిషిని దూషించేవి, వారిలోని ఆత్మ నలిగిపోయేటట్లు చేసి. ఎందుకంటే కొంత మాట భరించలేక చచ్చిపోతారండి. ఒక మాట అన్నందుకే ప్రాణం తీసుకునే వాళ్ళు చాలా మంది, బలహీనులైన వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచం. ఒక మాట సహించలేరు వాళ్ళు. కనుక అలా నొప్పించే మాటలు మనం మాట్లాడకుండా సంతోషపరిచే మాటలు ఎన్నైనా మీరు మాట్లాడండి. జోక్ అనగానే ఏంటి? వ్యంగ్యంగా ఎదుటి వ్యక్తిని హాస్యాస్పదంగా చిత్రీకరించి మాట్లాడడం, అలాంటివి చేయకండి. ఏ మాట పడితే ఆ మాటలు మాట్లాడకండి. చాలా మంది వ్యంగ్యంగా ఇతరులను హాస్యాస్పదంగా చిత్రీకరించి సంతోషిస్తుంటారు. ఎదుటివాడు బాధపడుతుంటే ఆనందపడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పాలి.